నమస్తే, నేను మీ కేవి. ఈరోజు మనతో పాటు సైబర్ నేరాలపైన అవగాహన పెంపొందిస్తూ అందరికీ ఒక సైబర్ క్రైమ్ వారియర్ అని చెప్పచ్చు మాధవ్ రెడ్డి గారు అందరికీ సుపరిచితులు. నమస్తే మేడం. అది ఏంటో అర్థం కాదు. అసలు సైబర్ క్రైమ్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? భౌతిక దొంగతనాలు మామూలుగా మనిషి దగ్గర నుంచి చేస్తారు, సైబర్ నేరాలు మొబైల్ నుంచి చేస్తారు. ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. మనము బండి మీద పోతాం, అదమరి చేతి పోం కదా. ఈ మొబైల్ అనేది ఒక వెపన్ అనుకుంటే, కానీ ఎప్పుడైతే అరచేతిలోకి ఫోన్ వచ్చేసిందో ఇది చెప్తున్నారు, మీరు వాటిని వాడుకోలేకపోతే అవి మిమ్మల్ని వాడుకుంటాయి. మనకి వరం అంటారా, శాపం అంటారా? ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు, కొన్ని మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. ఇంట్లోనే ఉండి ఇది చెయ్యండి, నెలకి 1,00,000 సంపాదించండి. వాటిలో నిజం ఎంతుందంటారు? 100% అబద్ధం. నమస్తే, నేను మీ కేవి. ఈరోజు మనతో పాటు సైబర్ నేరాలపైన అవగాహన పెంపొందిస్తూ అందరికీ ఒక సైబర్ క్రైమ్ వారియర్ అని చెప్పచ్చు మాధవ్ రెడ్డి గారు అందరికీ సుపరిచితులు. ఈ రోజుల్లో ఏంటంటే ఎంత అలర్ట్గా ఉండండి, మన కళ్ళ ముందే ఎన్నో నేరాలు, సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఆ గోతులోనే మనం కూడా పడిపోతున్నాం. మరి ఇలాంటి నేపథ్యంలో మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఈ సైబర్ క్రైమ్స్ అనేది ఏంటంటే ఓ పెద్ద సబ్జెక్ట్, సముద్రం లాంటిది. ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుందన్నమాట. సో ఆయన గురించి అంటే మనం ఇందాక చెప్పినట్టు మాధవ్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన నుంచి, సైబర్ క్రైమ్స్ నుంచి మనం అలర్ట్గా ఉండాలి, మనం కొంచెం అవగాహన పెంపొందించుకోవాలి అంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు బాగున్నారు? బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ క్రైమ్స్ అనేది ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. కానీ అంతా తెలిసినట్టు ఉంటుంది, కానీ తెలియకుండానే గోతిలో పడిపోతూ ఉంటామండి. అది ఏంటో అర్థం కాదు. అసలు సైబర్ క్రైమ్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? మీరు చూసిన సైబర్ క్రైమ్స్ అంటే మీ దగ్గరికి వచ్చిన క్లయింట్స్ విషయంలో కానీ, మీరు విన్న, మీకు ఫోన్ చేసి చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు, పలానా ఏదో జరిగిందండి నాకు, ఇలా జరిగింది, ఏం చేయాలి అని. ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న కథనాలు, ఇంపార్టెంట్వి ఏమన్నా ఉంటే స్టోరీ టెల్లింగ్ రూపంలో చెప్తే మా ఆడియన్స్కి అర్థమవుతుంది. షూర్ మేడం, మంచి క్వశ్చన్ అడిగినారు మేడం. ఈ సైబర్ నేరాలు ఏంటంటే భౌతిక దొంగతనాలు మామూలుగా మనిషి దగ్గర నుంచి చేస్తారు మేడం. సైబర్ నేరాలు మొబైల్ నుంచి చేస్తారు, ఆర్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని కంప్యూటర్స్ ద్వారా చేస్తారు అన్నట్టు. సో అన్ని బ్యాంక్ అకౌంట్స్ డిజిటలైజేషన్ అయింది కాబట్టి సింపుల్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి మన ద్వారా అయినా కానీ, ఒత్తిడి చేసి అయినా కానీ, ప్రేమతో అయినా కానీ, భయపడిచ్చి అయినా కానీ తీసుకెళ్తారు అన్నట్టు, లేకపోతే అదమరిచి కూడా తీసుకెళ్తారు. సో మీరు అన్నట్లు 100 రకాల సైబర్ నేరాలు ఉన్నాయి. ఓకే, అందులో 10 రకాలు బాగా జరుగుతున్నాయి. కారణాలు అయితే మాత్రం 5. ఏంటి సార్ ఆ కారణాలు? కారణాలు స్టార్టింగ్లో చెప్పొద్దు, లాస్ట్లో చెప్తాము. ఎందుకంటే అందరికీ ఈ నేరాలు ఏంటి అనేది తెలిసినప్పుడు కారణాలు ఈజీగా అర్థమవుతాయి, అండ్ లాస్ట్లో వాళ్ళు తెలుసుకుంటారు అన్నట్టు, వీడియో లాస్ట్లో. సో ఏదేమైనా కానీ నిరంతరంగా అవగాహన ఉంటేనే తప్ప. ఎంత అవగాహన అంటే నేను సింపుల్గా చెప్తాను మీకు అర్థమైన లాంగ్వేజ్లో. మనము బండి మీద పోతుంటాం, అదమరి చేతి పోం కదా. హైవేలో కార్లో పోతుంటాం, డ్రైవింగ్ చేస్తాను, పక్కన కూర్చో వాళ్ళని పక్కన పెట్టండి. ఎవరైనా డ్రైవింగ్ చేసేవాళ్ళు అదమరి చేతి డ్రైవ్ చేయరు కదా. సో ఈ సైబర్ వరల్డ్లో ఈ సైబర్ అనేది, ఈ మొబైల్ అనేది ఒక వెపన్ అనుకుంటే, అదమరిస్తే అది ఒక బుల్లెట్, ఆ బుల్లెట్ మనకే తగులుతుంది అన్నట్టు. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఈ మొబైల్ కానీ, ఈ సైబర్ వరల్డ్ కానీ, సోషల్ మీడియా కానీ ఎంత దారుణంగా ఉంటాయంటే జరిగినంత వరకు మనకు తెలియదు, జరిగిన తర్వాత బాధపడేది ఒకటి. సో ఈ మొబైలు కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది, సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రం. ఇప్పుడు ఈ డబ్బులు పోగొట్టుకునే వాళ్ళందరూ భస్మాస్త్రంగానే వాడుకుంటున్నారు, అంతే, దానికంటే సింపుల్. సో నేను చెప్పినాను కదా, అది ఏ రూపంలో కావచ్చు. ఇది ఇక్కడ నేను ఏజ్ వైజ్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను, జెండర్ వైజ్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను, అండ్ ప్రొఫెషన్ వైజ్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను, అండ్ క్వాలిఫికేషన్ వైజ్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. అంతకంటే అవసరం లేదు కదా. సో కాకపోతే
వందల రకాల నేరాల్లో పదులు బాగా జరుగుతున్నాయి అన్నట్టు. జస్ట్ నేను మార్నింగ్ చూసినాను, ఇది ఎక్స్ట్రీమ్ అన్నట్టు. ఒక లేడీ ఎవరితోనూ ఇన్స్టాగ్రామ్తో పరిచయం అయితే, శ్రీకాకుళం దగ్గర ఉన్న ఒక లేడీ, శ్రీకాకుళం పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ అబ్బాయి నాకు తెలిసి 20+ ఇయర్స్ ఉన్నట్టుంటారు, టీవీ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు. తిరుపతిలో ఒక అబ్బాయిని ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ ద్వారానే లవ్ చేసింది, వచ్చేసింది. పోలీస్ కంప్లైంట్ తాజాగా జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ట్రాక్ చేసి మళ్ళీ ఇంటికి పంపించారు. మళ్ళీ అక్కడ పోయినాక నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా ఓకే నీ బతుకు నువ్వు బతుకు అన్నట్లు వదిలేశారు అన్నట్టు. ఆ అబ్బాయి చెప్తున్నాడు అన్నట్టు, 20 years అబ్బాయి. సో ఫైనల్గా నిన్న రీజన్ ఏమో తెలియదు కానీ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ప్రేమించిన అతను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ సోషల్ మీడియా ఈ మొబైల్ లేకుంటే అంత ఈజీగా వాళ్ళు దగ్గర అయ్యే వాళ్ళు కాదు కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దగ్గర అవ్వడం రైటా రాంగ్ అనేది పక్కన పెడితే, మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నారు, మీ కుటుంబ సభ్యులు ఏమన్నా ఎవరితోనే ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆబ్వియస్లీ ఆ పిల్లల తల్లిదండ్రులకి అట్లీస్ట్ ఆమె పిల్లలకైతే బాధ ఉంటుంది కదా, హస్బెండ్ పక్కన పెడితే ఆమె తల్లిదండ్రులకైనా బాధ ఉంటుంది కదా. అగైన్ ఇక్కడ ఒక అబ్బాయి చనిపోయాడు కదా. సో ఎవరిదైనా ప్రాణమే కదా. సో ఇవన్నీ ఎందుకు ఎట్లా జరుగుతున్నాయంటే, మొబైల్ లెక్క వాడుకోకుండా ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు కాబట్టి ఇది జరుగుతున్నాయి అన్నట్టు. ఇంతకు ముందు అయితే మనకి ఓన్లీ ల్యాండ్ లైన్స్ ఉండేవి, ఇంత టెక్నాలజీ ఉండేది కాదు. ఎప్పుడో అది మాట్లాడుకునే వాళ్ళము, దట్టు టెలిఫోన్ బిల్ ఎక్కువైపోతుందేమో అని ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే అరచేతిలోకి ఫోన్ వచ్చేసిందో మనం ఇవన్నీ ఏదైనా మర్చిపోవచ్చు, కానీ చేతిలో ఫోన్ మాత్రం లేకుండా బయటికి రాలేని పరిస్థితి. దట్టు దీనిలో ఉన్న ఈ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, నెక్స్ట్ స్నాప్చాట్, ఇలాంటివన్నీ కూడా మనకి వరం అంటారా, శాపం అంటారా? ఇది చెప్తున్నా, మీరు వాటిని వాడుకోలేకపోతే అవి మిమ్మల్ని వాడుకుంటాయి. అంటే అవి మిమ్మల్ని వాడుకుంటే శాపం, మీరు వాటిని వాడుకుంటే వరం. సో ఇదే సోషల్ మీడియా ద్వారా కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇదే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉండరు. ప్రాణాలు అంటే ఎక్స్ట్రీమ్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అన్నట్లు. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అంటే, ఈ సోషల్ మీడియా సైకాలజీ తెలియకపోవడం వల్ల మెయిన్గా. సో మనం నేరాలు ప్రామినెంట్గా జరుగుతున్న ఒక 10 నేరాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేరం ఏంటంటే, ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఉద్యోగాల కోసం డబ్బులు అన్నట్టు. ఏవో ఒకటి ఆన్లైన్లో ఇవన్నీ మీరు క్లిక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని ఫస్ట్లో కొద్దిగా డబ్బులు ఇస్తారు, తర్వాత వాళ్ళు ఏదో కండిషన్స్ పెట్టి డబ్బులు లాగడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. లేకపోతే మీరు ఇన్వెస్ట్. అవును, అంటే మీరు చెప్పేది దీని కిందకు వస్తుందా అంటే, నేను చాలా యాడ్స్ చూసాను, కొన్ని మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. ఇంట్లోనే ఉండి ఇది చెయ్యండి, నెలకి 1,00,000 సంపాదించండి, నెలకి 30,000 సంపాదించండి, మీరు ఏమి కష్టపడక్కర్లేదు, గంట సేపు కష్టపడండి చాలు అని. వాటిలో నిజం ఎంత ఉందంటారు? 100% అబద్ధం. నేను చెప్పేది అన్లెస్ అవతల వ్యక్తి మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ సైబర్ వరల్డ్ లో మెయిన్ గమనించాల్సింది ఏంటంటే, నిరంతరంగా అవగాహన ఉండాలి సైబర్ నేరాలపై. మేము ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ కూడా నడుపుతున్నాం అన్నమాట. సో దాంట్లో ఫాలో కావచ్చు ఎవరైనా కావాలంటే. కంటిన్యూస్ గా అప్డేట్ అంటే లేటెస్ట్ ఈ రోజు జరిగిన నేరాలు కూడా దాంట్లో పోస్ట్ చేస్తుంటాం అన్నట్టు. సో అది మీరు ఫాలో అవ్వండి, మీకు తెలిసిన వాళ్ళని కూడా ఫాలో అవ్వండి. సో తద్వారా చాలా మందికి ఉపయోగం. అది పక్కన పెడితే, మీరు చెప్పారు కదా ఇట్లా షేర్స్, కామెంట్స్ ఇవన్నీ. ఇంత మరి ఇండియాలో ఇంత నిరుద్యోగం ఎందుకు ఉంటుందండి చెప్పండి. ముక్కు మోందిన వచ్చి మీకు వర్క్ ఆఫర్ చేస్తుంటే కాదు కదా. సో ఒకవేళ వర్క్ ఏదైనా ఆఫర్ చేస్తే సింపుల్గా మీరు 2 లేదా 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నట్టు. హూ ఆర్ యూ, వాట్ డూ యూ వాంట్ అన్నప్పుడు తెలుస్తుంది. మేము జాబ్ ఇవ్వాలనుకున్నా ఎంత, ఓకే వేర్ ఈజ్ యువర్ ఆఫీస్, ఫిజికల్ లొకేషన్, ముఖ్యంగా గూగుల్ మ్యాప్లో, వాట్సాప్ ఛానల్. ఓకే వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరిదన్నా ఆఫీస్ చూపిస్తారు చూపించేస్తారు. సో మేము మా ఫ్రెండ్ పంపిస్తాము. లేకపోతే లోకల్గా అయితే ఇప్పుడు 3 కోట్లు కష్టం ఒక అతను పోగొట్టుకున్నాడు అనుకోండి, 2,95,00,000 అదే 99,50,000 పక్కన పెడితే 50,000తో దేశంలో ఎక్కడ ఉన్నా తిరిగి రావచ్చు. సో ఆఫీస్ చూడొచ్చు, వాళ్ళ సర్వీస్ చూడొచ్చు, వాళ్ళ ప్రోడక్ట్స్ చూడొచ్చు. సో వాళ్ళ సర్వీసు, ప్రోడక్ట్స్, వాళ్ళ బ్యాలెన్స్ షీటు సింపుల్గా వాళ్ళ జిఎస్టీ నెంబర్ అడగమండి. జిఎస్టీ నెంబర్ మన సైట్ లో ఉంటుంది. బిజినెస్ అంటే కంపల్సరీ జిఎస్టీ మెయింటైన్ చేయాలి. సో జిఎస్టీ నెంబర్ అడగండి,
ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో Yes. అవన్నీ పక్కన పెడితే ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు ఎంత నిరుద్యోగం ఉందంటే లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళకి ఇప్పటికి జాబులు రావట్లేదు క్యాంపస్లో. సో బేసికల్గా అవన్నీ మోసాలు అన్నట్టు. సో ఏ ఉద్యోగానికి డబ్బులు ఇవ్వకండి. సెకండ్ థింగ్, చాలామంది ఉద్యోగాల పేరుతో మయన్మార్, కంబోడియా, లావోస్ అని 3 కంట్రీస్కి వెళ్తున్నారంట. ఆడ 3-4 లక్షల శాలరీస్ ఇస్తామని. కానీ విషయం ఏంటంటే వాళ్ళు టూరిస్ట్ విషయాల మీద పోయి ఆడ సైబర్ క్రైమ్స్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. వాళ్ళను ఆల్మోస్ట్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు బంధించేస్తారు. ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ వాళ్ళని మోసం చేపిస్తారు అన్నట్టు. ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లా రకరకాల. అంటే స్టిల్ ఇప్పుడు కూడా కరెంటు దరిదాపు 5,000 మంది ఉన్నారు. మొన్ననే విశాఖపట్నం పోలీసులు ఒక 6 months బ్యాక్ 250 మందిని అక్కడ కంబోడియా గవర్నమెంట్తో మాట్లాడి, కాన్సులేట్తో మాట్లాడి తీసుకొని వచ్చారు. సో రియల్లీ సైబర్ స్లేవ్స్ అంటున్నారు వాళ్ళని. సో మీరు సైబర్, అదే నేను అడుగుదాం అనుకున్నాను, అసలు సైబర్ క్రైమ్స్ అన్ని ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి, ఎవరు చేయిస్తున్నారు అని. ఇది రకరకాలుగా ఉన్నాయండి. ఒకసారి ఒకడు డబ్బులు పోగొట్టుకుంటాడు, పోయిన చోట ఎత్తుకోవాలని వాడు స్టార్ట్ చేస్తాడు మళ్ళా మోసం చేయడం. సో రకరకాలుగా ఉన్నాయి. మనం కొన్ని పర్టికులర్ క్రైమ్స్ భరత్పూర్ నుంచి జరుగుతాయి, ఎక్కడ రాజస్థాన్. పర్టికులర్ కాల్స్ నువ్వు అని హర్యానా నుంచి జరుగుతాయి, పర్టికులర్ జార్ఖండ్ నుంచి, పర్టికులర్ దేవగఢ్ నుంచి, ఈవెన్ గుజరాత్ అహ్మదాబాద్ నుంచి, ఈవెన్ ఇప్పుడు స్ప్రెడ్ అయ్యి ఈవెన్ బెంగళూరు, హైదరాబాద్ కూడా వచ్చాయి అన్నట్టు. సో ఇది మనం కరెక్ట్ చెప్పలేమన్నట్టు. సో మనం అప్రమత్తంగా ఉండాలి. ఇట్స్ వెరీ సింపుల్. కరెంట్ వైర్ ఉంది, జాగ్రత్త, తగలద్దు, అంతే. తగిలినారంటే ఎవరైనా బలి కావాల్సింది. సో ఐఏఎస్సి ప్రొఫెసర్స్ మోసపోయినారు. నేను చదువుకున్న ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్స్ 3 మోసపోతే నాతో అక్కడ సెషన్స్ ఇప్పించారు ప్రొఫెసర్స్కి. డిఆర్డిఎల్లో మాట్లాడి, నేను తెలంగాణ పోలీసులు కూడా మాట్లాడాను. పోలీసులు కూడా చాలా మంది మోసపోయినారు. ఇది సంబంధం లేదు, పోలీసులు వాళ్ళ యాక్టివిటీలో వాళ్ళ దాంట్లో. ఈవెన్ నిమ్స్ డాక్టర్ మోసపోయినాడు, కూకట్పల్లి ఈఎన్టీ డాక్టర్ మోసపోయినాడు, గుడిమల్కాపూర్లో ఇంకో డాక్టర్ మోసపోయినాడు. రకరకాలు ఉన్నాయి క్రైమ్స్ అన్నట్టు. ఈ సైబర్ క్రైమ్స్ అంటే నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మాట్లాడుతుంటే చెప్పిందనమాట, ఇన్స్టాలో కింద మెసేజ్లు టెక్స్ట్ వస్తుంది. ఆ టెక్స్ట్లో ఏంటంటే, ఎవరినైనా మీరు హ్యాక్ చేయాలా, ప్లీజ్ టెక్స్ట్ మీ అని చెప్పేసి ఓ నెంబర్ కనిపిస్తే ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు అసభ్యంగా అంటే మాటలు కలిపి వాళ్ళ కాల్స్, వీడియో కాల్స్, న్యూడ్ కాల్స్ ఇవన్నీ రికార్డ్ చేయడం, వాళ్ళని హనీ ట్రాప్ చేస్తున్నారు మ్యాక్సిమం. సో హనీ ట్రాప్ అనేది తర్వాత డబ్బులు ఇస్తావా చస్తావా అని చెప్పేసి ఒక బ్లాక్ మెయిలింగ్. సో జనరల్గా ఏం చేస్తారంటే, మీరు అనేది నేను తక్కువే చూస్తాను ఇన్స్టాగ్రామ్, బట్ ఎనీహౌ మీరు ఎవరైనా హ్యాక్ చేయాలంటే దాన్ని ఏమనుకుంటారు, మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ ఒక హస్బెండ్కి వైఫ్కి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, మా హస్బెండ్ని హ్యాక్ చేస్తే బాగుంటుందని లేడీ అనుకుంటారు. అండ్ లేడీ ఏమనుకుంటుంది, జెంట్ ఏమనుకుంటాడు, మా వైఫ్ను ట్రాక్ చేస్తే బాగుంటుందని వాళ్ళ చేతిలోకి పడతారు, వాళ్ళు ఆడుకుంటారు. లవర్స్ ఉంటే నా లవర్ని ట్రాక్ చేయాలి, బ్లాక్మెయిల్ చేస్తాను. యాక్చువల్గా సేమ్ సిమిలర్ ఎగ్జాంపుల్ వేరే చెప్తాను. యుఎస్లోను యూకేలోను ముఖ్యంగా చదువుకొని పోయిన స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ థర్డ్ పార్టీతో చేపిస్తారు అన్నట్టు. ఆ థర్డ్ పార్టీ సైబర్ క్రిమినల్స్ ఉంటారు. డబ్బులు పే చేసినాక, నువ్వు మాతో చేయించినావు, మీ యూనివర్సిటీకి మేము కంప్లైంట్ చేస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి అంటారు. అప్పుడు $60 పోయి $6,000 పే చేస్తున్నారు. సో ఫస్ట్ అడుసు తొక్క నెల, కాలు గడగ నెల. బెస్ట్ ఏంటంటే మనం ఒక విధంగా టెక్స్ట్ చూసి మనం మెసేజ్ చేసాము అంటే మనం ఎంటర్టైన్ చేస్తున్నట్టు 100%. మనం ఏదో అంటారు చూడు, బాలకృష్ణ బ్రహ్మానందం సినిమాలో హిట్ మీ అంటాడు, ఆ టైప్ లో మనం సెల్ఫ్ గోల్ చేసుకునేట్లేనంటూ. నెవర్ ఎవర్ డీల్ విత్ అన్నోన్ పర్సన్స్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఆర్ అదర్వైజ్ ఒకవేళ మీరు డీల్ చేయాల్సి వస్తే యూ షుడ్ బి నోన్ ఫిగర్. ఏదో ఎవరికే ఇన్స్టాగ్రామ్లో వచ్చిందని చెప్పి మీరు కాంటాక్ట్ ఏం చేస్తున్నారంటే, డోంట్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్. సో నెక్స్ట్ క్రైమ్ ముఖ్యంగా లోన్ యాప్స్లో. మీరు లోన్ యాప్స్లో లోన్ తీసుకోవాల్సిన పని లేదు, యాప్ని ఇన్స్టాల్ చేసినా సతాయిస్తారు అన్నమాట. అవునండి. సో మీ కాంటాక్ట్ నెంబర్స్, ఫొటోస్ అన్నీ పోతాయి. మీ రిలేటివ్స్కి అందరికీ, మీ ఫ్రెండ్స్కి అందరికీ, బాస్ అని, అన్న అని, అక్క అని, అమ్మ అని ఉంటాయి కదా, అందరికి మెసేజ్ పంపిస్తాడు. ఈజీ అంటే మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి. మీ ఫొటోస్ కూడా వెళ్ళిపోతాయి. ఒక లేడీ ఉంది అనుకో, వాళ్ళ హస్బెండ్, పిల్లలు వెళ్ళిపోతాయి. జెంట్ ఉండేది అనుకో, వాళ్ళ వైఫ్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోతాయి. సో దాంట్లో ఈ లేడీని అయితే షీ ఈజ్ ప్రాస్టిట్యూట్, లేకపోతే జెంట్ని అయితే ఈజ్ చీటర్, ఈజ్ చోర్, ఇట్లా రకరకాల అనుమానాలు క్రియేట్ చేస్తారు, మెసేజ్ పంపిస్తారు ఫోటో పెట్టి. సో లాస్ట్ కి చాలా మంది తెలియక, హ్యాండిల్ చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో బెస్ట్ ఏంటంటే, డోంట్
టేక్ లోన్, డోంట్ ఇన్స్టాల్ ఇట్. ఇఫ్ అట్ ఆల్ రెండు జరిగింది అనుకో, ఇగ్నోర్ దెమ్. వాళ్ళు ఏం చేయలేరు. ఎనీ సైబర్ క్రిమినల్ నెవర్ ఎవర్ హార్మ్ ఫిజికల్లీ, మెంటల్ గా సతాయిస్తారు. మరి దాన్ని మనం తప్పించుకోవాలంటే ఫస్ట్ లోన్ తీసుకోకండి, యాప్ ఇన్స్టాల్ చేయకండి. అంతా చేసినా అని మీరు వాళ్ళు ఏమైనా సతాయిచ్చేదట్టుగా అంటే రెస్పాండ్ కాకండి. ఇంకా మీకు భయం ఉంటే సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, అంతే. ఇంకా అంటే సైబర్ క్రైమ్ పోలీసులకి చేయొచ్చు. పోలీసుల దగ్గర పోతే మీరు స్విచ్ ఆఫ్ చేసుకోమని చెప్తారు. వాళ్ళైనా ఎక్కడో కంబోడియా నుంచి వాడు సతాయిస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఓకే. అయితే ఇంకోటి ఏంటండి నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటుంది, ఈవెన్ ఏదన్నా మనకు మనీ విత్డ్రా కానీ ట్రాన్స్ఫర్ కానీ అవ్వాలంటే మన నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. అయితే ఓటీపీ కూడా అవసరం లేకుండా మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగిపోతున్నాయి. అది ఎలా సాధ్యమవుతుంది? అది నిజమేనంటారా? యాక్చువల్గా అవి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఇంటర్నేషనల్ సైట్లో అవుతున్నాయి. మీరు ఏం చేయాలంటే యాప్స్లో మీరు ఇది చేసుకోవాలి, డిజేబుల్ చేసుకోవాలి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఎనీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఓటీపీ లేకోకుండా జరుగుతాయి అన్నట్టు. లేదు ఆర్ అదర్వైజ్ మీ ఫోన్ హ్యాక్ అయింది అనుకోండి, ఓటీపీ వచ్చినప్పుడు ఎవరో మీరు నిద్రపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరరీగా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ ఫోన్ ఎక్కడ ఉంది? బయట ఛార్జింగ్లో ఉంది. మీ ఫోన్ హ్యాక్ అయింది అనుకోండి, ఆ ఓటీపీ చూడడం వల్ల కష్టమా? చూడడం ఈజీనే, డిలీట్ చేయడం ఈజీనే. అంటే మనకి ఫోన్కి మన థంబ్ ఇంప్రెషన్స్ ఏదో ఒకటి లాక్స్ పెట్టుకుంటున్నాం. హ్యాక్ అయిందంటే ఆల్మోస్ట్ వాళ్ళ చేతిలో ఉన్నట్లే ఫోన్, అంతేగా. ఓకే. ఏపీకే ఫైల్స్ నొక్కితే హ్యాక్ అవుతుంది, అదే ఏవో లింక్స్ నొక్కితే హ్యాక్ అవుతుంది. సింపుల్గా మీ ఫోన్ హ్యాక్ అయిందంటే ఇట్ ఈస్ అండర్ దేర్ కంట్రోల్ అన్నట్టు. బాగా గమనించి మీ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ అన్నీ చూస్తుంటారు, అన్నీ సేవ్ అయ్యింటే యూజ్ చేసుకుంటారు. దే హ్యావ్ దేర్ ఓన్ మెథడాలజీ. కరెక్ట్ చెప్పాలంటే ఎగ్జాక్ట్గా మనం లైవ్ అంటే మన నుంచి ఏదన్నా ఉండాలి అంటే వాళ్ళు పంపించే మెసేజ్లు మనం ప్రెస్ చేయకూడదు, అంతే. ఏం ప్రెస్ చేయకండి, అవసరం ఉంటేనే. మీ 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 ఫ్రెండ్ పేరుతోనే హాయ్ అని ఒక మెసేజ్ రావచ్చు, వాళ్ళది హ్యాక్ అయ్యి మీకు వస్తుంది అన్నట్టు. ఓకే. సో మీ బెస్ట్ ఏంటంటే హాయ్ అంటే మీరు హాయ్ అని కొట్టచ్చు, లేకపోతే ఫోన్ చేసి అడగచ్చు ఏంది మెసేజ్ అని, లేకపోతే లైట్ తీసుకోవచ్చు, అంతే. ఫోన్ చేస్తారు కదా, అంతే. వెంటనే యువర్ చైల్డ్హుడ్ ఫొటోస్, సీమ్స్ యువర్ ఫొటోస్ ఆర్ దిస్ ఇన్ దిస్ లింక్ అని చెప్పి వస్తాయి అన్నట్టు. దాని మీద నొక్కితే ఫొటోస్ కాదు, మనం పైకి పోతాం అన్నట్టు, మన మొబైల్ పైకి. ఓకే. అయితే ఓటీపీ లేకపోయినా కూడా మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేసేయచ్చు. అయితే నెక్స్ట్ OLX కూడా ఈ సైబర్ క్రైమ్కి ఒక ప్లాట్ఫామ్గా మారుతుంది. అంటే దానిలో నేను ఒకసారి మోసపోయినానులేండి. ఏంటంటే ఒకసారి ఇంట్లో వస్తువు పెట్టింటారు, సోఫా కొన్నప్పుడు వేరే వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు 1 రూపీ మిలిటరీ అన్నీ అమ్మేస్తున్నాము అని చెప్పేసి, మేము అలాగే ట్రాన్సాక్షన్స్ చేస్తాము, మీ దగ్గర నుంచి తీసుకుంటామని ముందు 1 రూపీ పంపించారు. ఓకే వచ్చేయ్యా అన్నారు, వచ్చేయ్యా అన్నాను. తర్వాత 15,000కి 1 రూపీ తగ్గించి పంపించారు. అది ప్రెస్ చేస్తే నా అకౌంట్ నుంచి వాళ్ళకి వెళ్ళిపోయాయి. బేసికల్ గా రిసీవింగ్ కోడ్ కొట్టింటారు అన్నట్టు. మీరు జనరల్ గా రిసీవింగ్ కోడ్ పంపించింటారు, QR కోడ్. మీరు ఏం చేస్తారు, ఎప్పుడైతే రిసీవింగ్ కోడ్ మీరైతే ఫస్ట్ పంపించినారు కదా, ఈసారి మీరు యాక్సెప్ట్ చేయండి అని అంటారు, మీరు పిన్ కొడతారు. ఆల్రెడీ మీరు రిసీవింగ్ కోడ్ కదా. ఓకే. సో అది మనకు తెలియకుండానే నమ్మేసి మనం, అంతే. సో బెస్ట్ ఏంటంటే ముఖ్యంగా OLX లో మీరేని కాదు, నేను చెప్తే కదా, నిమ్స్ డాక్టర్ 2.5 లక్షలు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ మెట్రో టాప్ పొజిషన్ లో ఉండే ఒక ఎంప్లాయీ మా ఫ్రెండే, అతను ₹1,00,000 పోగొట్టుకున్నాడు అన్నట్టు. కేజ్రీవాల్ కూతురు ఒక 34,000 పోగొట్టుకున్నాడు. సో ఒక యాంకర్ మీ మాదిరి స్టూడియో సంథింగ్ ఒక యాంకర్ మన దిల్సే అంజలి మేడం ఉంది కదా, ఆమె కూడా పోగొట్టుకుంది. అంటే లైక్ ఇంటర్వ్యూలో చెప్పింది మీ మాదిరి, అందుకోసం నేను చెప్తున్నాను. సో ఇట్స్ నాట్ లైక్ మీరని కాదు, రెగ్యులర్ గా పోగొట్టుకుంటారు. సో బెస్ట్ ఏంటంటే ఇంకా మీకు OLX అడ్వాన్స్ క్రైమ్ జరుగుతుంది. బెస్ట్ ఏంటంటే మీరు OLX లో ఏదైనా వస్తువు కొనాలనే అమ్మాలనుకున్నాను, వాళ్ళ దగ్గర మీరు పోకండి, కామన్ ప్లేస్ లో కలవండి, లేకపోతే మీ దగ్గరికి రప్పించుకోండి. వస్తువుని చూసి వస్తువు మీ చేతిలో పడినాకనే మీరు పే చేయండి. అది కూడా అతనికే పే చేయండి, వేరే వాళ్ళకి పే చేయకండి. ఎందుకు తెలుసిన OLX++ క్రైమ్ జరుగుతుంది అన్నట్టు. మొన్న ఒకడు హైదరాబాద్ లోనే 250 మందిని మోసం చేసినాడు OLX ద్వారా, ఓన్లీ హైదరాబాద్ 250 మందిని. సో వాడు ఏం చేస్తాడంటే ఒక ఫోను, ఇదే ఫోను ఐఫోన్ అనుకోండి, ఇదే ఫోన్ నేను అమ్మాలని పెడతాను. వాడు ఏం చేస్తాడంటే, ఇది జరిగినది, నేను న్యూస్ పేపర్ యాజిటీస్కి చెప్తున్నా. వాడు ఏం చేస్తాడంటే నేను కొట్టాను అని చెప్పి
ఏదో కాస్ట్ 50,000 చెప్పినాం అనుకో, నేను 45,000 కొన్నా అంటే 40 మీరు వెంటనే ఆ ఫొటోస్ తీసేయండి సార్ అంటాడు. తీసేస్తారు, వాడు అప్లోడ్ చేసుకుంటాడు అన్నమాట. అవి సేమ్ 45,000 పెడతారు. సో నాతో ఇప్పుడు నేను పెట్టాను కదా, వాడు క్రిమినల్ నాతో మాట్లాడినాడు. సో అవే ఫోటోలు వేరే చోట పెడతారు కాబట్టి కొన్నికి ఎవరైనా రెడీ అవుతారు కదా. అవును. సో కొన్నికి ఇంకో రాము అనే అతను రెడీ అయినాడు అనుకో. సో రాముకి ఏం చెప్తాడు, మా బ్రదర్ వచ్చి అమ్ముతాడని రాముకి చెప్తాడు. నాకేం చెప్తాడు, మా బ్రదర్ వచ్చి డబ్బు తీసుకుంటాడని నాకు చెప్తాడు. వాళ్ళిద్దరిని కలుపుతాడు. మొబైల్ చేతిలో ఉంటుంది, నాది వాడి చేతిలో పడుతుంది చూసి. ఇతను నాకేం చెప్తాడు అప్పుడు, సార్ ఎవరైతే కొనేది ఉంటాడు కదా అవతల, నేను మా ఆఫీస్ బాయ్ని పంపించినాను అతను, సో డబ్బులు నాకు పే చేయండి అంటాడు. మొబైల్ చేతిలో ఉంది కదా, డబ్బులు వానికి పే చేస్తారు. ఇప్పుడు మొబైల్ చేతిలో ఉండగానే ఇద్దరు మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతారు. నష్టమో లాభమో శరీరార్థం భరించండి అని 50,000 ఇట్లా 200 మందిని మోసం చేసినాడు. చాలా దారుణంగా ఉన్నాయి. ఒకడైతే బెంగళూరు నుంచి మా ఫ్రెండ్, సోషల్ మీడియా ఫ్రెండే, కోల్కతా అది కోటాకు పోయి 2 లక్షల రూపాయలు ఇచ్చేసి వచ్చినాడు కారు కొనాలని. సేమ్ ఇట్లనే మిలిటరీ అని అదేని ఇదని, దే హ్యావ్ దేర్ ఓన్. అంటే నేను ఎగ్జాక్ట్గా కాదు, ఉన్నది చెప్తున్నాను. మీకు ఎవరన్నా తెలిసి సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉంటే వాళ్ళని అడగండి, రోజు ఎంతమంది పోతుంటారు వెహికల్స్ కొన్నికి అని చెప్పింది. వాళ్ళు ఏం చెప్తారంటే ప్యాకింగ్ అన్ని డీటెయిల్స్ ఎయిర్పోర్ట్కి వచ్చిందని చెప్తారు. వీళ్ళు పోతారు, అక్కడ ఏముండదు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి నేను ఒకసారి వచ్చేటప్పుడు ఇట్లా సిఐఎస్ఎఫ్ అతను, సార్ ఎందుకు వచ్చినా అంటే ఇట్లా స్టేషన్ అంటే, రోజు వస్తుంటారు సార్ బాధితులు, ఎయిర్పోర్ట్ కార్ వచ్చింది బైక్ వచ్చింది అని చెప్పి. చాలా దారుణంగా. మీరు వస్తువు చేతిలో ఉండాలి, వచ్చిన అతనికే పే చేయాలి. ఈ కండిషన్ అయితే ఈ రెండు మనం చూసుకోవాలి.